నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రాఘబాబు గారు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు అని చెప్పేసి సామాజికవేత్త రాంప్రసాద్ అనగాని గారు చెప్తున్నారు. దీని గురించి మాట్లాడదాం. ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు వారాహి యాత్ర చేస్తున్నారు కదా, వెళ్ళిన ప్రతి చోట వాళ్ళని ఇది రెచ్చగొడుతున్నాడే కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఒక నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాండిడేట్ని పెట్టుకొని మీరందరూ ఈయన కోట్లేయండి, ఈయన మీ వెనకాల ఉంటాడు, ఈయన వెనకాల మేము ఉంటామని చెప్తాడు. ఇక్కడ ఆయన క్యాండిడేట్స్ లేరు, ఈయనే తిరుగుతున్నాడు ఊరు ఊరు వాడ వాడ వాడ. బట్ ఎక్కడ కూడా నేను వీళ్ళ క్యాండిడేట్స్ని చూడలా. ఉన్నారా అసలు క్యాండిడేట్స్ ఉన్నారా వీళ్ళ వెనకాల ఎవరైనా? అసలు ఒక్క మాటలో చెప్పండి, పవన్ కళ్యాణ్ అభిమానులు పెంటలో ప్రోటీన్స్ ఉన్నాయంటే ఎగబడి తింటారు. ఓకే అని చెప్పిందే వేదం. అది అది ఈయన చెప్పాలి. కళ్ళకద్దుకుని ప్రసాదం తినేసేస్తారు. అలాంటి మూర్ఖపు అభిమానులు. అసలు రాంప్రసాద్ అనేవాడు ఈ రకంగా ఇట్లా వెళ్తున్నాడు, ఈ సమస్య మీద పెద్ద పెద్దలను గడుతున్నాడు. అసలు ఈ సమస్య ఏంటని క్లియర్గా తెలుసుకునే ఒక వింగ్ అనేది ఇంతవరకు లేదు అసలు. అందుకని దమ్మున్న మొగోడి పేరు ఒకటి చెప్పండి ఛాలెంజ్ చేశాను నేను. దీన్ని తగ్గట్టుగా ఇప్పుడు అంతవరకు ఎందుకు రీసెంట్ ఇన్సిడెంట్స్ చూద్దాం మనం. ముద్రగడ గారి మీద ఆరోపణలు చేశారు. ఒక 3 రోజుల కిందటి వరకు కూడా ముద్రగడ గారు ఒక కాపు నాయకుడిగా, కాపు ఉద్యమ నాయకుడిగా అందరి మనల్ని పొందినవాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కులం పేరు అడ్డు పెట్టుకొని ఇట్లా రాజకీయం చేసి ఇది చేసేస్తున్నారని ఎప్పుడైతే మాట్లాడారో, ఇక ముద్రగడ గారి మీద ఎప్పుడైతే దాడి చేశారు, ఆయన ఎదురు లెటర్లు రాయటం, దాని మీద ఆయన వయసు కూడా గౌరవించకుండా అభిమానులు విపరీతమైన దాడి చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీ సమస్య వీళ్ళు పట్టించుకోవట్లే, నెంబర్ 1. వాళ్ళకి దాని మీద అవగాహన కూడా లేదు, నెంబర్ 2. మరి అయినా అవన్నీ తెలిసి కూడా ఇంకా ఎందుకు వీళ్ళ కలపడుతున్నారు? మీరైనా వాళ్ళు ఏమవుతారని, ఎందుకని ఆయన ఎందుకు పట్టించుకోవాలి అసలు ఈ సమస్యని? అసలు వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఈ వాస్తవం సుప్రీంకోర్టుకి తెలియాలి. వై? బికాస్ సుప్రీంకోర్టు తెలియాలి అంటే పిల్లు వేయాలి. పిల్లు కూడా అంతకుముందు ఏబీకే ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ అమరావతి భూముల మీద మేము రాజధానికి అడ్డు కాదు, భూముల్లో జరుగుతున్న అవకతవకల మీద అని చెప్పేసి పిల్లేస్తే సుప్రీంకోర్టులో నువ్వు రైతు కానప్పుడు ఎందుకు వచ్చావు సుప్రీంకోర్టుకి అని చెప్పి పిల్లు కూడా కవర్ ఓపెన్ చేయకుండా రిజెక్ట్ చేసి అవకాశం పంపించేశారు. అంటే వ్యవస్థకి వ్యతిరేకంగా తీర్పిచ్చే సాహసం లేదు. న్యాయ వ్యవస్థ మీ ఆన్ కెమెరా ముందు చెబుతున్నా నేను. డబ్బున్నవాడికి, రాజకీయ నాయకులకి, ప్రభుత్వాల కింద పనిచేస్తుంది తప్పించి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇది తప్పు అని చెప్పి ఖండించే ధైర్యం న్యాయ వ్యవస్థకి లేదు. కాబట్టి ఈ వాస్తవం నేను ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడితే కాదు, ఒక శక్తిగా ఎవరైనా మాట్లాడే, పోనీ చిరంజీవి గారు లేదా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మన ప్రభాస్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా తెల్లారైతే రైతుల మీద సినిమాలు చేస్తారు కదా, రైతు జరుగుతుంది ఇదే అని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేసే దమ్ము ఉందా? ట్వీట్ చేసిన అదే వైరల్ అవుతుంది. చేయరు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది జరుగుతున్న వాస్తవాన్ని కనుక చెప్పగలిగితే వీళ్ళ మీద ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైతులు జరుగుతున్నాయి ఇలా భయం. అందుకని ఏ ఒక్కరు సమాజాన్ని పనికి వచ్చేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ కానీ చేయరు. మనకెందుకు గుంపులో పోయిందంటారు. ఎందుకని వీళ్ళు 100 కోట్లు రెమ్యునరేషన్ చేసుకుంటే అందులో 10 కోట్లే ట్యాక్సులు కట్టేది, మిగిలినవన్నీ బ్లాక్ మనీ. ఈ ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైతులు జరుగుతుంది ఎవరికాళ్ళు కాముగా ఉంటారు. కనీసం వాస్తవ పరిస్థితుల మీద ఇప్పుడు జైభీమ్ అనే ఒక వాస్తవం మన జస్టిస్ చంద్రు గారు లైఫ్ స్టోరీని ఒక పార్ట్ అనమాట, దాన్ని మన సూర్య గారు సినిమా తీశారు, రియల్ స్టోరీ తీశారు. ఈ వాస్తవ సమస్య మీద రియల్ స్టోరీ తీసే దమ్ము మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉందా? మీకు తెలియదేమో, కృష్ణవంశీ గారు నెక్స్ట్ సినిమా అన్నం ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ దాంట్లో ఉంటాయి. నేను కలిసాను కృష్ణవంశీ గారు. ఇప్పుడు ఆ జస్టిస్ చంద్రు గారికి నేను లెటర్ రాసింది జగపతి బాబు గారు చదివి నన్ను పిలిపించారు. ఇమీడియట్గా ఫోన్ చేసి మీరు రండి రాంప్రసాద్, మీ సమస్య బాగుంది నేను వింటానని చెప్పేసి అన్న తర్వాత మొత్తం స్టోరీ అంతా చెప్పాను. అది ఇప్పుడు ఇప్పుడు వరకు రాష్ట్రపతి సీజన్ అందరం టార్గెట్ చేసే కదా, ఇప్పుడు ఏం చేయబోతుంటే కూడా ఇది పలానా చేయబోతుంటే ఇదే ట్విస్టు ఇట్లా ఉంటుంది. 3 అంశాలు మనం అవుట్పుట్ ఇస్తామండి, దీని ద్వారా సందేశం ఇస్తాం. ఒకటి యువతను మేల్కొల్పడం, ఒకటి ఇంకోటి ప్రభుత్వాలు మనం ఎట్లా పడితే పరిపాలన చేస్తే ఇట్లా సినిమాల రూపంలో వచ్చేసేసి జనాలు కనువిప్పు కలుగుద్ది, భయం కూడా కలుగుద్ది అని చెప్పి ప్రభుత్వాలు ఒకటి బుద్ధి చెప్పడం. 3 న్యాయ వ్యవస్థని కళ్ళు తెరిపించడం. 4 గోడల మధ్య కూర్చొని పేపర్లు చూసి మీరు తీర్పులు ఇవ్వటం కాదు, అసలు గ్రౌండ్ రియాలిటీ ఇది అని చెప్పి న్యాయ వ్యవస్థ కూడా ఈ 3 సందేశాలు అని చెప్పేసి అంటే లేచి క్లాప్స్ కొట్టి ఎప్రిషియేట్ చేశాడు. కాదు ప్రభుత్వం మీద కాబట్టి నాకు కొంచెం ఇది కావాలని చెప్పేసి అన్నారు. తర్వాత కృష్ణవంశీ గారి దగ్గర పంపించారు. ఆయన మొత్తం చూసి నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ చూసి అసలు ఏదైనా మేము స్క్రిప్ట్ అనుకుంటే 20% అవుతుంది, కానీ నువ్వు రాసిన లెటర్లో డైలాగులు సహా మొత్తం అన్నీ ఇవ్వగానే 80% స్క్రిప్ట్ అయిపోయినట్టే, నేను ఈ రంగమార్తాన్ని సినిమా చేసిన తర్వాత పిలిపిస్తాన్నారు. కాదు
లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు సినిమా చేస్తారని చెప్పలేదు. సినిమా వాళ్ళు ఏంటంటే ఎవరిని కూడా నొప్పించరు బయట వాళ్ళని, అందరూ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అంటారు. కానీ ద రీజన్ అదంతే సార్, అదంతే, ఆ ఫీల్డ్ అంతే, అది అందరూ కావాలని చెప్పి. సో అందుకనే ధైర్యం చేస్తారని నేను అనుకుంటా. కృష్ణవంశీ గారు ఎప్పుడు సెట్ చేశారు, ఇప్పటికే టచ్లో ఉన్నారు. కానీ ఎంతవరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనిపో నేను చేయలేను. అట్లా ఏం లేదు, ఆయన పట్టించుకుంటాడు మీ సమస్యని. బట్ వ్యవస్థకి వ్యతిరేకంగా ఇది చేశాడు, నన్నే పంపుతాను అనేకసార్లు బెదిరింపు వచ్చారు, అన్ని తట్టుకొని తిరుగుతున్నాను. నేను భయపడే వ్యక్తిని కాదు. ఇది కాదు, మన రాహుల్ గాంధీ గారు ఇక్కడ కలిసి మీ నాయనమ్మ గారు ఇందిరాగాంధీ గారు బ్యాంకులు నేషనల్ చేసి చర్చ సృష్టించారు. ఈ బ్యాంకులు ప్రభుత్వాలు కలిసి రైతులను ఈ రకం మోసం చేస్తున్నాయి. ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ అవ్వాలంటే ఈ సమస్య మీద నువ్వు సుప్రీంకోర్టుని ఫైట్ చేయి, లేదంటే స్పందించు, లేదా పిల్లి అయ్యి నా దగ్గర ఉన్న ఆధారాలతో నువ్వు ప్రతి రాష్ట్రంలో పార్టీ స్ట్రెంత్ అవుద్ది, మీ నాయనమ్మలాగా చేతులు మిగులుతామని చెప్పాను. ఎందుకనంటే బ్యాంకింగ్ అనేది సపరేట్ వ్యవస్థ, అది ఆర్బీఐ కింద పనిచేస్తుంది, ప్రభుత్వం సపరేటు. ఒక రాష్ట్రానికి ఏదైనా పథకం రిలీజ్ అయిందంటే ఏ పథకం సార్ బ్యాంకుతో లింక్ చేయబడుతుంది. రాష్ట్రానికి పథకాల్లో తేడా ఉంటుంది తప్పించి ఇంటర్నల్ ప్రొసీజర్ అంతా ఉంటుంది. అందుకని ఇది నేషనల్ ఇష్యూ. బికాస్ yes ట్రూ, ఐ అగ్రీ దట్. సో అందుకనంటే సుప్రీంకోర్టు పరిష్కారం చేయాలని చెప్పి నేను చెబుతాను. ఇంతవరకు ఎవరు కూడా దీని మీద పట్టించుకోలేదు. అసలు ప్రెసిడెన్సీ కోసం పార్టీ పెట్టారంటున్నారు, ఇంతవరకు సమస్యని వేదిక ఇంతవరకు లేదు. జనవాణి పెట్టారు. నన్ను అడిగితే ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా మీకు సీరియస్లీ. మీరు మంచి ప్రీషియస్ టైంని ఒక పనికి మాలిన చవట దద్దమ్మల వెనకాల తిరిగి వేస్ట్ చేసుకున్నట్టు అనిపించింది నాకు. అదేదో మీరు ఇంకో యాంగిల్లో వెళ్ళుంటే కనుక ఈ పాటికి కొద్ది గొప్ప మనకి ఏమైనా మీకు పురోగతి సాధించే వాళ్ళేమో. ఇదొక ఆప్షన్ అనుకున్నాను తప్పించి ఇదే ఆప్షన్ కాదు నాకు. అనుకున్నా కూడా అసలు నేను నా ప్రయత్నాలు అన్నీ చేసుకుంటాను ఉన్నా. నేను వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, వాళ్ళ వెనకాల మీరు సామాజికవేత్త ఎలా నమ్మారు సార్? వాళ్ళని వెనకాల డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతానా, లేదా ఫండ్స్ ఎత్తున్నా, లేదా ఏం చేస్తాను, అదొక ఆప్షన్గా ఎంచుకున్నా అంతవరకే. కానీ వాస్తవాలు కూడా తెలియాలి కదా, జనాలు తెలియాలి కదా. ప్రెసిడెన్సీ కోసం పార్టీ పెట్టావు, ఈ సమస్య ఉంది ఎందుకు రావట్లేదు. ఇప్పుడు మీకు ఒక అర్థం కావట్లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మన పోలవరం మీద ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడే విధానం వల్ల న్యూట్రల్ పీపుల్ కొంతమంది టీడీపీకి వేయకోకుండా ఓట్లు వేరే పార్టీకి వేసారు. జనసేనకి అయినా ఉండే, లేకపోతే వైసీపీకి అయినా ఉండే. ఎందుకంటే ఆయన మాటల ప్రభావం వల్ల నా ఇంటర్వ్యూలో కూడా చాలామంది ప్రభావితం ఉంది. ఎంత పర్సంటేజ్ అని నేను చెప్పలేను. కానీ ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీకి అసలు ఈ పలానా రామప్రసాద్ ఇట్లా రైతు సమస్య మీద ఇంతవరకు ఎందుకు కాలంలో కూడా ఇచ్చేస్తానని చెప్పి నా వలన కూడా ప్రభావితం అయ్యే వాళ్ళు న్యూట్రల్ పీపుల్ ఉన్నారు చాలామంది. నేను బయటికి వెళ్తే చాలామంది పలకరిస్తే మీరు ఇంటర్వ్యూలో బాగా మాట్లాడతారు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు జనవాణి ప్రోగ్రామ్ పెట్టారు. స్టార్టింగ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు వారం టు 10 రోజులు మీ సమస్య పరిష్కారం చేస్తా అన్నారు. కొన్ని వ్యక్తిగత సమస్య ఉంటుంది, ట్యాప్ అనో ఆధార్ కార్డు అనో లేదంటే అవి ఉంటాయి, అవి ఊరు సమస్య ఉంటాయి, మండల సమస్య ఉంటాయి, జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య, దేశ సమస్యలు ఇన్ని ఉంటాయి. చెప్పేవాళ్ళందరూ అన్ని రకాలు చెబుతారు. ఇప్పుడు ఇన్ని అప్లికేషన్ ఫిల్అప్ తీసుకున్నారు, 1000 అప్లికేషన్ వచ్చినాయి కదా. ఇందులో ఏ సమస్య ఏంటి అని విని కేటగరైజ్ చేసి పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంతవరకు? అసలు ఏ సమస్య మీద మాట్లాడితే పార్టీ బలోపేతం అవుతుంది అనే వింగ్ ఏమైనా ఉందా? అసలు ఒక్క సమస్య పరిష్కారం దాఖలా చూపించగలుగుతారు? ఆలోచనలు రావు సార్, వాళ్ళ నాయకుడికి లేవు అట్లాంటి ఆలోచనలు, వీళ్ళకి ఎందుకు వస్తాయి? నాయకుడు ఉన్నాయో లేవన్నా ప్రజలు డిసైడ్ చేస్తారు, మీరు నేను ఎందుకు డిసైడ్ చేయాలి? బట్ ఉన్న వాస్తవం చెబుతున్నాను నేను. అది ట్రూ, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆయనకే లేవు అట్లాంటి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారికి అది తెలిసిపోతుంది. జనవాణి మాకు ఇన్ని అప్లికేషన్ వచ్చాయని చెబుతున్నారు. అసలు జనవాణి ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎన్ని చేయగలరు? ఎన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు? ఈ సమస్య ఉంది, మీరు ఎందుకు చేయగలుగుతున్నారు? అవుట్పుట్ ఏది మీ దగ్గర నుంచి? వారంలో పరిష్కారం చేస్తున్నారు. అది వారం ఎన్ని పరిష్కారం చేశారు? మీరు చేయరు, వాళ్ళకి అసలు నాలెడ్జ్ కూడా లేదు. బట్ ఇది నేను పోరాడే సమస్య. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాట్లాడితే వైర్లు అవుతుంది, సుప్రీంకోర్టుకు వాస్తవాలు అవుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వదు కాబట్టి ఈ వాస్తవాల మీద. లేదు పిల్లేస్తానంటే పార్టీ ఆ పిల్లికి ఖర్చులు కూడా నేను పెట్టుకుంటాను ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఏది మరి మా ఏంటో ఉప్మా కవర్లు చెబుతున్నాడు నాగబాబు, రమ్మనంటే ఉప్మా కవర్లు అంటే కెమెరా ముందు ఇచ్చేస్తున్నాను నేను. ఏంటో ఉప్మా అంటే ఏంటో 20%, 80% అంట. అసలు మనిషికి ఆకలైతే ఉప్మా రుచి లేని ఉప్మా అయినా సరే తింటారు, అది తెలియదేమో ఇది మనిషికి. అవును అవును. ఉప్మాకినో వ్యక్తిగత అభిప్రాయాలకినో పార్టీలకి పోల్చిన వీళ్ళు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. అప్పుడు మామూలుగా ఉన్నాడు, అప్పుడు వెళ్ళి ఇంకప్పటికి పార్టీలో రాలేదు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నీ యొక్క ప్రాధాన్యత ఏంటి? సమస్యను పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నావా? పార్టీ బలోపేతం చేయాలంటే దాని దగ్గర సమస్య నా దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గరతో నాతో మాట్లాడి ఆధారాలతో మాట్లాడి స్పందించి దీని మీద నువ్వు పవన్ కళ్యాణ్తో మాట్లాడి దీని మీద ఏమైనా తీయగలవా? లేనప్పుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయి.
ఎందుకు మూర్ఖ పద్మాలని ఎందుకు రెచ్చగొట్టింది కాబట్టి బోర్డు నష్టపోతున్నారు, వీళ్ళు తెలియట్లేదు. అది ఎప్పుడైనా సరే వీళ్ళు తిరగబడతారు. సమాజానికే వీళ్ళు నష్టం సార్. వీళ్ళు తీవ్రవాదుల్లో తయారు చేస్తున్నారు. వీళ్ళు మరి కత్తి పట్టుకొని హింస మార్గం అని చెప్తాను, మరి తీవ్రవాదులు తయారు చేయటమే కదా. వీళ్ళు పార్టీకి ఏదన్నా నిజం చెప్పాలని ప్రయత్నం చేసే వాళ్ళందరినీ కూడా విపరీతమైన ట్రోలింగ్ చేయటం, అమ్మ నా బూతులు తిట్టడం, అమ్మాయిలతో ట్రాప్ చేసి ఇచ్చేయటం, లేదా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి తీవ్రవాదంలో తయారు చేస్తాం తప్పించి మాకంటూ ఒక ఎజెండా ఉంది, దీని మీద మీరు ఒక ఎజెండా వీళ్ళు రిలీజ్ చేస్తే ఆ ఎజెండా మీద మాట్లాడుతారు. డిబేట్లో కూడా అసలు తన్నబోయే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు. కామన్ మ్యాన్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ముద్రగడ గారి మీద ఆయన వయసు కూడా గౌరవించుకొని ఈ రకంగా ఇచ్చేస్తున్నారు. వాస్తవం మాట్లాడితే ఇవాళ ఈ వారాహి యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికో వస్తారు కదా, ఈ లోపల తర్వాత వాళ్ళే ఆలోచిస్తారు. అసలు మనకి సమస్య వచ్చిందంటే కాపు పెద్దగా మనకి ఎవరు అండగా నిలబడ్డారు, మన మీద ఎవరు ఏ కేసులు పెట్టినా ముద్రగడ గారికి వచ్చి మనకి బెయిల్స్ ఇప్పించారు, మనం పరామర్శించారా? ఆయన మీద మచ్చలేదండి, అది తర్వాత సంగతి. రేపు ఇప్పుడు ఆయన వారాహి యాత్రలో ఊపులో ఉన్నారు కాబట్టి ఈ ఉన్మాదులందరూ తీవ్రంగా ఆయన మీద ఇచ్చేస్తున్నారు. ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే ఇన్ని మళ్ళీ షెడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, వారాహి వెహికల్ షెడ్లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏదైనా సమస్య వస్తే మనం ముద్రగడ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతున్నామా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతున్నామా? మనల్ని రిసీవ్ చేసిన విధానం పవన్ కళ్యాణ్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ముద్రగడ గారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. ముద్రగడ గారు ఇంటికి వచ్చిన మనిషిని అతిథి మర్యాదలు చేయకోకుండా పంపించరు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు? సమస్యల మీద ఎవరు స్పందిస్తున్నారు? ఏదైనా సమస్య ఉంటే మా కేసులు పెట్టారు ఏంటంటే మన కాపు సామాజిక వర్గం తరఫు ముద్రగడ గారు అండగా మనకు నిలబడుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారా? ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే ఎప్పటికైనా సరే అవుట్పుట్ ముద్రగడ గారికి వస్తుంది తప్పించి ఈ పవన్ కళ్యాణ్ గారు జనాలు కూడా చూస్తారు కదా. మరి ముద్రగడ గారిని ఆ రోజున తుని సంఘటన ద్వారా విపరీతంగా హింస పెట్టారు. మరి అదే సామాజిక వర్గం చెందినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అప్పుడు? ఇప్పుడు వీర మహిళలు వీళ్ళందరూ అంటారు మా వీర మహిళను తిడితే నువ్వు రాలేదు. అసలు ఆయన తిడితేనే గత్యంతరం లేదు, ఇంకా మిమ్మల్ని తిడితే ఆయన ఏం మాట్లాడతాడు? సో ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రెచ్చగొట్టే విధానంతో మాట ఈయన ఒక ఎజెండా పెట్టండి, నేను వస్తే ఇది చేస్తానని చెప్పండి. అది వెళితే ఇది అవుతుంది కాబట్టి కులాలుగా ఇచ్చేది ఎన్ని కులం ఏంటి? అసలు నీ ఎజెండాలో కుల ప్రస్తావన లేదన్నావు, నువ్వు మిగిలితే కుల ప్రస్తావన తీసుకొస్తున్నావు. నువ్వు మాట్లాడే మాట ఏంటి? అసలు ఎక్కడైనా పొంతన ఉందా? గత 8 సంవత్సరాలకు ఉదానికి పొంతన ఉందా? రాజధాని విషయంలో కానీ ఏదైనా సరే ఎక్కడ పొంతన ఉంది? నిజం మాట్లాడితే మీ అభిమానులకి ఇది ఒళ్ళుమంట, ఉన్నమాట అంటే ఉలుకు అంటారు చూసారా? అదే ఇప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాజధాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకు చేశారు? ఏం మరి ప్రత్యేక హోదా మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి? ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఉపయోగపడింది. అదే రాజధానిలో అవినీతి జరిగింది, అదే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ప్రజలకు కావాల్సినవి చేస్తున్నాడు. ఇళ్ల పట్టాలు కానీ, మన చుక్కల భూముల పరిష్కారం కానీ, ఇంటింటికి డాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ కానీ, మరి ఎక్కడైతే అమరావతిలో వ్యతిరేకత ఉందో అక్కడ 59,000 మంది రైతులు ఉండడం ఆయన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఓటేయకపోతే మన 30 లక్షలు ఇల్లు ఏమైపోతాయి, మన ఇళ్ల స్థలం ఏమైపోతే, మన చుక్కల భూములు ఏమైపోతే, ఇవన్నీ ఒక ఆలోచన తీసుకోవాలంటే కామన్ మ్యాన్ దగ్గర ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజధాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, కామన్ మ్యాన్ దగ్గర కాలేకపోయారు. ఇప్పుడు వీటిని డామినేట్ చేసే విధంగా మా విధి విధానాలు ఉంటేనే చెప్పుకోకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అధికారం రాకూడదు, నువ్వు ఆయన కోసం వ్యక్తిగత ఖర్చు పెట్టాడు, నీకు పార్టీ ఎందుకు? ఇంకా ఎందుకు వ్యక్తిగత డైరెక్ట్గా టార్గెట్ చేయి. నేను టార్గెట్ చేస్తాను కానీ బాబు రా, దమ్ముంటే రా, నువ్వు ఏం చేస్తావో ఇదిగో నాకేమీ కాదు. నీ స్థాయికి నా మీద సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసే స్థాయికి దిగజారిపోతే ఇంకా మీరు పార్టీ పెట్టి ప్రశ్నించుకొచ్చే పార్టీ పెట్టడం అనేది ఇంక ఉపయోగం ఏంటి? జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఓవరాల్గా మీ ఫైట్ ఎంతవరకు వచ్చింది? ఇంకా మీదట నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అవి కొన్ని చెప్పకూడదండి, ఎందుకంటే నేనున్న పరిస్థితులు చూస్తే కొన్ని చెప్పకూడదు. నెమ్మదిగా అవుట్పుట్ వస్తుంది. ఓకే, నేను రాహుల్ గాంధీ కింద కలుస్తాను మీకు చెప్పానా? ఒక రకంగా నేను రాహుల్ గాంధీ కలుస్తాను ఎవరికి చెప్పలేదు. కలిశాను, పావుగంట సేపు మాట్లాడాను, చేశాను. ఇంకోటి రేపు ఇంక ముందు నా ప్రయత్నం ఏది అనుకున్నాను. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్పందించి మా ఇంటికి వచ్చారు కదా, జేడీ లక్ష్మణ గారు వచ్చారు కదా, ఎన్వి రమణ గారిని డైరెక్ట్గా కలిశాను కదా, రాహుల్ గాంధీ గారిని కలిసి మాట్లాడాను కదా. ఈ వ్యవస్థలో జరిగే లోపాలని ఇప్పుడు ఎన్వి రమణ గారు కూడా కూర్చొని, ఇప్పుడు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ కూడా రిటైర్మెంట్ రోజున చెబుతున్నారు ఇట్లా అవినీతి జరుగుతుందని చెప్పేసి. అంటే వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. షూర్, అవును, తెలిసిపోతుంది.
సో అదొక ముళ్ళ కిరీటం. అందుకే వాళ్ళు పదవులు ఉన్నప్పుడు చేయలేరు కాబట్టి నా ప్రయత్నం అయితే అన్ని రకాలుగా చేస్తున్నాను నేను. ఎంతవరకు అయినా కానీ నేను ఉన్నంతవరకు నా సమస్య చూసిపెట్టు. ఈ సమస్యను ఇంకోళ్ళు ఎత్తుకునే ప్రయత్నం కూడా చేయరు, ఎందుకంటే ఎవరి దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే దీని మెయిన్ విక్టిమ్ నాకు బ్యాంక్ అకౌంట్లో నా అకౌంట్ మీకు ఇస్తే మీరు స్టేట్మెంట్ తీసుకురాలేరు. సో ఏం జరుగుతుంది అంటే అన్నిటికీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరో తీసుకురాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ బోర్డు ఆధారాలు సేకరించాను, A to Z అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి నేను మాట్లాడిన విధంగా కానీ అద్భుతంగా లేకుండా ఈ సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి అన్నీ చెప్పగలుగుతుంది. సుప్రీంకోర్టు కళ్ళు తెరవాలి. ఒక సెలబ్రిటీ కోసం వెయిట్ చేస్తాను. ఫిల్మ్ యాక్టర్స్ కానీ వీళ్ళెవరు కానీ ఏమి చేయరు. ఇప్పుడు ఎంచుకున్న సెలబ్రిటీ రాంగ్ అని నా అభిప్రాయం. మీరు ఇంకొక ఎంచుకుంటే బాగుండేది. ఆయనతోనే ఆగిపోవట్లేదు కదా. అమ్మో పవన్ కళ్యాణ్ స్పందించలేదని చెప్పి ఇంట్లో కదలకుండా కూర్చుంటానా? రాహుల్ గాంధీని కలిశాను కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశాను కదా. సిగ్గుండద్దా పార్టీలో ఉన్న వ్యక్తులకి? నాగబాబుకు ఉండద్దా సిగ్గు? అదే కదా. ఈ వ్యక్తిని మనం కాదన్నందుకు కూడా వీడు మనల్ని చెప్పుతో కొట్టినట్టు వీళ్ళందరూ కలుస్తున్నారా అని చెప్పేసి మనం ఎందుకు వీడిని దగ్గర జైలు వెళ్ళిపోతున్నా? సిగ్గుండద్దా? వీళ్ళు పార్టీ పెట్టిన ఆశయం ఏంటి? నిజంగా ప్రజల కోసం ఇది చేసేవాళ్ళు అయితే ఏది నేను ఈ పలానా వ్యక్తి అనే కాదు నేను అనేది. ఇప్పుడు కాగు నివేదిక ఇచ్చింది జూలై 21, 2017 క్రాప్ ఇన్సూరెన్స్లో మోసం జరుగుతుంది. మరి మిగిలిన పథకాల్లో కూడా మోసం జరుగుతుంది. అది కాగు ఇవ్వగలుగుతా? క్రాప్ ఇన్సూరెన్స్ అంటే అది ప్రైవేట్ కంపెనీల మీద కాబట్టి నివేదిక ఇవ్వగలిగింది. ఇది ప్రభుత్వాలు చేసే మోసం కాబట్టి కాగు నివేదిక ఇవ్వలేదు. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరు అంతా కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అందుకని ఒక చంద్రబాబు నాయుడు, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక కేసీఆర్ కాదు, అధికారంలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్స్ ఇవన్నీ కూడా కామన్ మిస్టేక్స్ని ఏ మీడియా ఫోకస్ చేసి మీలాంటి మీ యూట్యూబ్ ఛానల్స్ తప్పించి సాక్షికి తెలీదా? అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షి నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మరి చేయరు. ఎందుకంటే రేపు మనం అధికారంలోకి వచ్చాక మనం కూడా చేసేది ఇదే కాబట్టి అని చెప్పేసి ఎవరి కాళ్ళు అట్లా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఎల్లో మీడియాలో అయినా అంతే, ఏ మీడియా అయినా సరే ఈ విషయాన్ని ఫోకస్ చేయరు. ఏ ప్రభుత్వం అయినా సరే కామన్గా చేసే మిస్టేక్స్ని ఏ మీడియా ఫోకస్ చేయదు. వాడు అంత తిన్నాడు ఎంత తిన్నాడు, ఎవడు ఎంత తిన్నా కానీ ఈ కేసులో నిలబడవు. ఎవరు ఎన్ని చేసినా ఎన్ని రకాల ఇబ్బందులైనా మీ పోరాటం మాత్రం ఆగట్లేదు, అసలు సమస్య లేదు. అండ్ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మీరైతే ఇందులో సక్సెస్ కావాలని, ఈ తక్కువ రోజుల్లోనే సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.